మీ ఫోన్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ సో మన బ్రదర్ సౌరంగాలు కలిసారు. నైట్ మీటింగ్ సమయం 8:45. శ్రీ కోటిలింగేశ్వర స్వామికి జై. తిన్నాను విన్నాన్ని స్కూల్ చూసేసాను కానీ మార్నింగ్ ఒక విషాద సంఘటన వినాల్సి వచ్చింది అనమాట. అది విని ఒక్కసారి మనసు తెలిసిపోయింది. ఏంటంటే ఒక 17 సంవత్సరాల అమ్మాయి మన కళ్ళ ముందర చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన అమ్మాయి ఆరోగ్యంగా ఉన్న ఆమె సడన్ గా చనిపోవడం అనేది ఒక దారుణమైన సంఘటన. ఇది వాళ్ళ మా ఇంటి దగ్గర జరిగింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అనమాట. జునినాని విన్నాని దించేసి ఇంటికి వచ్చేసాను. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నారు అందరూ. ఒక 16 ఏండ్లు 17 ఏండ్లు అమ్మాయి అలా ప్రాణాలు కోల్పోవడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకైతే అది ఎంత ఘోరమైన విషయం చెప్పరక్కర్లేదు. 12 రోజులు కష్టపడ్డా ఏం చేసినా అంత యంగ్ అమ్మాయి వాళ్ళ కళ్ళ ముందు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో వీలైనంత మట్టుకు పిల్లలతోని ఫ్యామిలీ అందరూ కుటుంబం కలిసి ఉండేలాగా ప్రయత్నం చేయండి. అందరూ ఈ కాలంలో ఏ ఏజ్ వాళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు. అందరూ కలిసి గట్టిగా ఉండండి. 9-10 అవుతుంది. బయటికి వెళ్దామా ఫ్రెండ్స్? మీరైతే పిల్లలు గాని పెద్దలు గాని నానమ్మ అమ్మమ్మ అమ్మ నాన్న పిల్లలు అందరూ ఒకే దగ్గర కలిసి బతికేలాగానే కుటుంబ పరంగా ఉండేలాగైతే ప్రయత్నాలు చేయండి. సో అప్పుడు అందరు ఉంటే అందరి సపోర్ట్ వేరుంటది. ఇండివిజువల్ గా ఒక్కొక్క దగ్గర ఎవరో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అట్లా మాత్రం చిన్న కుటుంబాలు చేసుకోకండి. మీకు మీ కుటుంబానికి అది హానికరం. కుటుంబంగా సమేతంగా కలిసి బతకడం అనేది ఆరోగ్యం కూడా పెంచుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గుండె ధైర్యం అనేది ఎక్కువ ఉంటది. ఆలోచించండి. సో మనం అయితే బయటకు వెళ్దాం. ఇంకా సో మేము బయలుదేరుతున్నాం ప్రజెంట్ ఆ పాప దగ్గర. అలా ఊరు అనమాట. అలా ఊరికి వెళ్తున్నాము. ఊరు నాకు కూడా తెలియదు. మిగతా వాళ్ళతో కలిసి వెళ్తాము. చాలా బాధగా ఉంది యాక్చువల్గా. ఈ రోజు అయితే ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఏంటి పాపం వాళ్ళ కుటుంబానికి ఇంత ఘోరంగా ఇలా జరిగింది అనే ఫీలింగ్ హైలీ ఎమోషనల్ అవుతుంది అనమాట. సో అమ్మ ఉన్న ఝాన్సీ అయితే వస్తుంది. అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మేము అక్కడికి వెళ్తున్నాం. ప్రజెంట్ పాప దగ్గరికి. హృదయ విదారక సంఘటన ఎవ్వరికి తల్లిదండ్రులకు రాకూడదు. చిన్న పిల్ల ఫ్రెండ్స్, ఈ హృదయ విదారక సంఘటన అనేది అసలు ఘోరం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు పెంచుకొని కరెక్ట్ ఎదుగుతున్న టైంలో పిల్లలు చనిపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ప్రజెంట్ అయితే ఇక్కడ తననైతే పూడ్చి పెట్టేశారు. ఎందుకంటే బయలుదేరుతున్నాం. ఇంకా బావి పక్కన పిట్టగూళ్ళు. బావి పక్కన పిట్టగూడు పెట్టినాయి. మీ పిల్లలకి ఏమి ఇచ్చినా లేకున్నా ఫస్ట్ ఆరోగ్యంగా ఉంచినట్టయితే చూసుకోండి అందరినీ. ఎందుకంటే మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళని ఆరోగ్యం పెంచకుండా ఉంటే తర్వాత ఏడవాల్సిన పరిస్థితి మనకే వస్తుంది. బయట మార్కెట్ లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి తినే ఫుడ్ గానీ ఇవి గానీ చాలా ఘోరంగా ఉన్నది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మనాన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు. యంగ్ పిల్ల ఇలా వాళ్ళ కళ్ళ ముందు చనిపోవడం. అమ్మయ్య బయలుదేరుతున్నాం ఇక్కడ చెల్లిగా. సో పాప అంతిమ యాత్ర కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక ఈ రోజు మంచి రోజు కాదు. ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎవరికి రాకూడదు. సో ఇంటికి వెళ్తున్నాం అందరం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేము కోటిలింగాల వెళ్తున్నాము. గంగా స్నానంకి వెళ్తున్నాం అనమాట. పక్కన ఎల్లబెల్లి ప్రాజెక్ట్ వాటర్ది బ్రిడ్జ్ వచ్చింది. అటు సైడ్ కోటిలింగాల మనకు కనిపిస్తున్నది శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి దేవస్థానం, కోటిలింగాల, వెల్గటూరు మండల్. కోటిలింగాలకు వచ్చేసాం. ప్రజెంట్ అయితే గంగాస్నానం చేద్దామని వచ్చినాం అనమాట కోటిలింగాలకు. నాతో పాటు అమ్మ అన్నయ్య అందరున్నాం, ముగ్గురం. ఇప్పుడైతే నీటి ప్రవాహం ఇట్లా ఉంది. నదిలో కిందికి అయినాయి వాటర్. కిందికి అయినా కూడా చాలా లోతుంటది. ఇది మనకి యాక్చువల్ కోటిలింగాల ప్లేస్ ఎక్కడైనా కూడా వాటర్ బాగా లోతు డెప్త్ ఉంటుంది అనమాట. ఇక్కడ లొకేషన్ కోటిలింగేశ్వర స్వామి దర్శనం కంప్లీటెడ్. గంగా స్నానం అయిపోయింది. స్వామివారి దర్శనం చేసుకున్నాము. బయలుదేరుతున్నాము. సో బయలుదేరుతున్నాం ప్రజెంట్. అమ్మ కూడా స్నానం అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఈ కారులో వచ్చాము. నీళ్ళు గోదావరిలో చాలా కిందికి ఉన్నాయి అనమాట. కాకపోతే లోతు పాకురు బాగుంది ఇక్కడ.
శ్రీ కోటిలింగేశ్వర స్వామికి జై. కోటిలింగాల నుండి తిరుగు ప్రయాణంలో ఉన్నాము. మా పిల్లలు స్కూల్లో ఉన్నారు కనుక స్కూల్ టైం అవుతుంది, అందుకొరకు కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతాం. ఓం నమ శివాయ. సమయం 3:39 అవుతుంది. ఇంటికి వచ్చేస్తాము అక్కడ నుంచి వెళ్ళి. సో నా జున్నాను స్కూల్ టైం అయింది, వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి తీసుకుని రావాలి. ఇక్కడ మా పిట్టలు ఆటలాడుతున్నాయి, ఇంకా రాగానే కథ మారుస్తూనే ఉంటాయి ఏమో కావాలని చెప్పేసి. వీటికి పిల్లల్ని అన్నం పెట్టాలి, యాక్చువల్గా అన్నం కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఇంకా ఆకాశం అయితే ఇట్లాగా ఉంది. అక్కడ మబ్బులు పట్టి వర్షం పడుతుంది అన్నట్టు సిచ్యువేషన్ ఉండే, బట్ నో వర్షం, నథింగ్. సో నేను చెప్పేది ఒకటే, ప్లాస్టిక్ వాడకండి, చెట్లు పెంచండి, నీళ్లు పొదుపుగా వాడండి, వృధాగా వారవేయద్దు. అప్పుడు మాత్రమే ప్రకృతి. ప్లస్ ఆయిల్ గానీ, నాన్ వెజ్ బయట ఐటమ్స్ గానీ ఇవి తినడం తగ్గించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది పాటిస్తేనే మీరు, మీ కుటుంబాలు అందరు బాగుంటారు. జున్యాన్ని విన్నాను తీసుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాయి. ఓయ్ ఆడుకోమంటే దాని చుట్టూ రౌండ్ చేస్తున్నావా విన్ను? ఎక్కడ ఉంది లాలీపాప్? లాలీపాప్ ఎక్కడ ఉంది? లాలీపాప్ ఉంది దగ్గర లేదా? నాప్కిన్ ఏం చేసుకుంటావు? ఎందుకు బయట ఏం చేసుకుంటావు? నీ ఒకటి నాప్కిన్ సరిపోతుంది మనకు, అవునా? నువ్వు మంచి కూర్చోమని వెళ్దామే. చలో కర్చీఫ్స్ నాప్కిన్స్ కర్చీఫ్స్ పోతారు సేమ్ కదా. అవును ఏమైంది మరి? మాస్క్ ఏది మరి? బ్యాగ్ అసలు బ్యాగ్ పెట్టుకొని ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నా. సరే బాయ్ వినాన్న బాయ్. సో ఇప్పుడైతే అన్నం తిందాం. ఇక మార్నింగ్ నుంచి వెళ్ళి ఆకలి అన్నం తిందా. ఇక ఆకలి అవుతుందమ్మా. చలో అన్నం తిన్న తర్వాత కలుద్దాం మళ్ళా. విన్నానికి ఎగ్జామ్స్. అయ్యో విన్నానేడి, అయ్యో ప్యాకప్ అయిపోయింది, మోసం మరలేదు ఇదిలే. ప్యాకప్ అయిపోయింది అక్కడ అట్లా ప్యాకప్ అయితే ఎట్లా చెల్లైతే. ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, అల్లరి ఎగురుతున్నారు, ఇంకా ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. సో మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్దామా? చలో రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, 2 days హాలిడేస్ వచ్చినాయి. ఇవాళ రైల్వే స్టేషన్ ఇవాళ ఫ్రైడే రోజు మనకి ట్రైన్ ఏముంటది, దానిలో డీటెయిల్స్ ఎలా ఉండేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? వెళ్దామా? వరప్రసాదం ఛానల్ మాత్రం రైల్వే వీడియోస్ వస్తాయి. మేమైతే అట్లా రైల్వే చూడడానికి అయితే ప్రస్తుతానికి అయితే వెళ్తాము. బాయ్. చిన్న పిల్లలు ఫోన్ ముందర కూర్చొని ఎలా చూస్తారో మా అమ్మ కూడా అలాగే చూస్తుంది. ఇప్పుడు అమ్మ ఫోన్ లో టీవీ ఎలా చూస్తున్నా అమ్మా? ఇలా ఆటలు దెబ్బలు తాకుతాయి బేట, వింటలేరు మీరు. చెప్పు ఏముందాడు? బ్లూ కలర్. ఇదేంది? చందమామ. ఇది బ్లాక్ డార్క్ కనిపిస్తుంది అంటే చందమామ మీద వచ్చావు. చందమామ ఇది మా విన్నానికి చందమామ మీద భూమి అంటున్నాడు, భూమి కనిపిస్తుంది అంటాడు. అది చందమామ కనిపిస్తాడు. ఏంటి? చందమామ మన భూమి మీదనే చందమామ లెక్క కూడా గుట్టలు కొండలు ఉంటాయి. అట్లా నీకు మచ్చ కనిపిస్తుంది. అర్థమైందా? సో ప్రజెంట్ మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. బ్లూ అంటే ఆకాశం, స్కై అంతా బ్లూ ఉంది కదా, మొత్తం స్కై బ్లూ ఉంది. కొంచెం బ్లూ కొంచెం గ్రీన్ ఎక్కడ నుంచి వచ్చింది? మళ్ళీ వైట్ బ్లూ మాత్రమే ఉంది. మధ్యలో రౌండ్ పెట్టి ఇట్లా సర్కిల్ బయట సర్కిల్ పెడితే ఏంటిది? చందమామ డయామీటర్ సర్కిల్ పెట్టి అట్లా గ్లోబా బట్టలు దొరుకుతాయి కదా. తమ్ముడు వేరే గ్లోబా సర్కిలా బాలా సోలార్ సిస్టమ్ అని చెప్తా ఉంటా. ఇది సోలార్ సిస్టమ్ లో అంతే. లోపల సర్కిల్ అయితే ఇట్లా ప్లేస్ ఉంటుంది. అవును, ఆర్బిట్స్ లా తిరుగుతా ఉంటది. అవును అన్ని ఉంటాయి. విన్నానికి 2 హాలిడేస్ వచ్చాయి కదా, బయటకు వెళ్తున్నాం అమ్మతో సహా. రేపు ఎల్లుండి హాలిడే కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. అవును అంతే. రైట్ బయలుదేరుతున్నాం. సో మన బ్రదర్ సౌరంగాలు కలిసారు నైట్ ఫీడింగ్. ఓకే, టవర్ సర్కిల్ లో తన కూడా గేమింగ్ ఛానల్ ఉంది. అండ్ మన ఇంకోటి ఏంటంటే మెడికల్ రిస్క్ చేస్తారు కదా, మెడికల్ ఎగ్జిక్యూటివ్. ఎప్పటి నుంచో అటాచ్మెంట్ ఉంది, బాండింగ్. ఇప్పుడు కలిసి చాలా తర్వాత. ఓకేనా? నీ పేరేంటి బేటా? వాట్ ఇస్ ద నేమ్?
మామూలు నీ పేరేపు వాట్ ఇస్ యర్ నేమ్? మై నేమ్ ఇస్ వరప్రసాద్. వాట్ ఇస్ యర్ నేమ్? తన్విశ్రీ అని చెప్పు. ఏ స్కూల్? ఏ స్కూల్ అన్న? ప్లాస్టిక్ చేస్తున్నావు నువ్వు, ప్లాస్టిక్ తినేస్తున్నావు. ప్లాస్టిక్ తినొద్దు, ఓకేనా? తింటున్నావు అది లాలీపాప్? అది హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. లాలీపాపా? లాలీపాప్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సరే నెక్స్ట్ చెప్పుకుందాం మళ్ళీ. మరి జున్నాని విన్నాని అమ్మని తీసుకొని అయితే మన కృష్ణ షాప్కి వచ్చేసారు అనమాట. సో ఇక్కడ మధ్యలో మనకి శ్రవణ్ గారు కలిసారు. మన ఫాలో అవుతుంటారు సబ్స్క్రైబర్, తను కూడా యూట్యూబరే. బట్ ఇలాంటి మనల్ని ఎవరు ఆదరించాలో ఇలా కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. శ్రవణ్ గారు ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని కలవడం కూడా. సో ఇప్పుడైతే కృష్ణ, ఇంతకుముందు అన్నాను కదా కృష్ణ గారికి ఇదే అనమాట మొబైల్ కళ్యాణ్ కమ్యూనికేషన్ షాప్. ఇదే మై ఫ్రెండ్ అనమాట. సో ఏమైనా మొబైల్స్ కావాలంటే ఇక్కడ రావచ్చు. అడ్రస్ చెప్పు. అన్ని మొత్తం మొబైల్ స్పేర్ పార్ట్స్ సర్వీసెస్ అనమాట మొత్తం కూడా షాప్ లో. మీకు ఎవరు కావాలంటే అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి ఇక్కడ, ఏది కావాలంటే దొరుకుతాయి. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి? విన్ను నీకేం కావాలమ్మా? ఇక్కడ ఓన్లీ స్పాట్స్ అనమాట, స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసెస్. మీ ఫోన్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ రిపేర్ చేసుకోవచ్చు. బయటకు వెళ్దాం రండి మనం. ఇక్కడే ఈజ్ గాజుల కృష్ణ, కళ్యాణ్ టైమ్స్ కమ్యూనికేషన్ సార్, కళ్యాణ్ సైన్స్. ఇక్కడ శ్రీకాంత్. ఏం శ్రీకాంత్? సాధుల శ్రీకాంత్.